నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను లక్ష్మి. చరిత్ర క్రియేట్ చేయాలన్నా ఆయనే, దాన్ని తిరగ రాయాలన్నా ఆయనే. మూడోసారి ప్రధానిగా మోదీ పాలన ఏడాది పూర్తయిన వేళ దేశం మాట్లాడుకుంటున్న మాట ఇది. 2 సార్లు సొంతంగా మెజారిటీ సాధించిన బీజేపీ మూడోసారి మిత్రపక్షాల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మోదీ దూకుడు తగ్గుతుందని అనుకున్నారంతా. కట్ చేస్తే అంతకు మించి అనిపించింది ఈసారి. మోదీ 3.0 పాలనలో మొదటి ఏడాది ఎలా సాగింది? మోదీ సర్కార్ అచీవ్మెంట్స్ ఏంటి? मैं नरेंद्र दामोदर दास मोदी పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఎన్డీఏ మోదీ 3.0 పాలనకు ఏడాది పూర్తి. ఆపరేషన్ సింధూర్ నుంచి ఆర్థిక వికాసం వరకు, వక్ఫ్ సవరణ బిల్లు నుంచి కొత్త న్యాయ చట్టాల వరకు ఈ ఏడాది పాలనలో చరిత్రాత్మక నిర్ణయాలు. మోదీ అసలు మార్క్ ఇకపై చూడబోతున్నామా? మూడో దఫాలో ఏడాది, ఓవరాల్ గా 11 ఏళ్లు. మోదీ పాలనకు 11 ఏళ్లు పూర్తయ్యాయి. 2024 జూన్ 9న మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి 2 దఫాలకు భిన్నంగా మూడోసారి బీజేపీ సంపూర్ణ మెజారిటీకి కాస్త దూరంలోనే ఆగిపోయింది. దీంతో జేడీయూ, టీడీపీ లాంటి పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజుల పాటు పదవిలో కొనసాగారు. ఇందిరాగాంధీ 11 ఏళ్ల 59 రోజులతో రెండో స్థానంలో ఉన్నారు. మరో 2 నెలల్లో ఇందిరా రికార్డును మోదీ బ్రేక్ చేయబోతున్నారు. మూడో టర్మ్లో తొలి వార్షికోత్సవ వేడుకలను బీజేపీ శ్రేణులు భారీగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇకటు వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఏడాది పాలనపై మోదీ ట్వీట్ చేశారు. వికసిత్ భారత్ ఎజెండానే తమ లక్ష్యమని చెప్పారు. ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సంస్కరణలు, ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని రాసుకొచ్చారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ 3.0 పాలన అంచనాలకు మించి సాగింది. మొదటి 2 సార్లతో కంపేర్ చేస్తే ఈసారి స్పష్టమైన మెజారిటీ లేదు. బీజేపీకి 240 సీట్లు మాత్రమే రాగా, ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి లాంటి పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీజేపీ అంతం మొదలైందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. అబ్ కీ బార్ 400 పార్ నినాదం సాకారం కాకపోవడంతో మోదీ మానసికంగా ఓడిపోయారంటూ టార్గెట్ చేశారు. దీంతో మునుపటిలా మోదీ బలంగా ఉండలేరు, దూకుడు నిర్ణయాలు తీసుకోలేరు అంటూ విశ్లేషకుల్లోనూ చర్చ జరిగింది. కట్ చేస్తే మోదీ మరింత దూకుడు చూపించారు. పైగా రాజకీయంగా బీజేపీని మరింత స్ట్రాంగ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలకు, విమర్శలకు విజయంతో సమాధానం చెప్పింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ అద్భుత విజయం సాధించింది. హర్యానాలో హ్యాట్రిక్ కొట్టగా కలగా మిగిలిన హస్తిన పీఠం కమలదళం వశమైంది. మూడోసారి పాలనా పగ్గాలు అందుకున్న తర్వాత ఈ ఏడాదిలో చరిత్ర గుర్తుంచుకునే సంఘటనలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ ఈ ఏడాదిలో అతిపెద్ద కార్యక్రమంగా నిలిచింది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత మోదీ ప్రతీకార చర్య చేపట్టారు. 2016లో యురి, 2019లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ ను మించి ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టారు. భారత్ పవర్ ఏంటో, భారత్ వైపు వంకరగా చూస్తే ఏం జరుగుతుందో మోదీ చెప్పకనే చెప్పారు. ఈ ఒక్క ఆపరేషన్తో దేశమంతా
జయ హో మోదీ అంటూ ప్రశంసలు గుప్పించింది. మోదీకి చెప్పుకుంటే ఇలా ఉంటుంది ఖబర్దార్ అంటూ పాక్కు ఉగ్ర మూకలకు సవాల్ చేసేంత బలమిచ్చింది ఘటన. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలతో పాక్ దాడులకు దిగడం, త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇస్తూ మోదీ నిర్ణయం తీసుకోవడంతో భారత్ సైనిక సత్తా ఏంటో, స్ట్రాటజీ ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. మేక్ ఇన్ ఇండియా ఆయుధాల పవర్ ఏంటో ప్రపంచ దేశాలన్నీ చూశాయి. పాక్ కాళ్ల బేరానికి వచ్చే స్థాయిలో మన ఆయుధాలు శత్రువు గుండెల్లో పేలాయి. మూడో దఫా మొదటి ఏడాదిలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ అనేక చర్యలు తీసుకున్నారు. పీఎం కిసాన్ నిధి యోజన కింద 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు విడుదల చేయడంతో పాటు మధ్యతరగతికి ఉపశమనం కల్పించేలా ట్యాక్స్ స్లాబ్ను మార్చేశారు. స్టార్టప్లపై 31% ఎంజెల్ ట్యాక్స్ రద్దు చేయడం, విదేశీ కంపెనీల కోసం కార్పొరేట్ పన్నును 40% నుండి 30% తగ్గించడం, స్పేస్ సెక్టార్ స్టార్టప్ల కోసం 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు, ఇలా వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్ గా 11 ఏళ్ల పాలనలో మోదీ నిర్ణయాలతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. త్వరలోనే 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమంటూ ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. ముందు 10 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాల ఫలితం ఈ ఏడాది పాలనతో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇక సబ్కా వికాస్ నినాదాన్ని దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఏడాదిలో ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, కీలక నిర్ణయాలు తీసుకున్నారు మోదీ. పంబన్ బ్రిడ్జ్, చీనాబ్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. ఇక గతేడాది ఆగస్టులో వడవన్ పోర్ట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇక భారత న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది కూడా మోదీ 3.0లోనే. బ్రిటిష్ పాలన నుంచి కొనసాగుతున్న భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, భారత సాక్ష్యాధార చట్టం కనుమరుగు అయ్యాయి. వాటి స్థానంలో గత ఏడాది జూలైలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. మోదీ 3.0లో మొదటి ఏడాది దేశీయ విధానంపై ఎక్కువగా దృష్టి సారించిన గ్లోబల్ స్థాయిలో భారతదేశ ఉనికిని బలోపేతం చేయడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. రష్యా, యుక్రెయిన్ పర్యటనతో పాటు ట్రంప్ను ప్రత్యేకంగా కలిసి వచ్చారు. ఫ్రాన్స్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో పాల్గొన్నారు. ఇలా 10 ఏళ్లు ఒకెత్తైతే ఈ ఒక్క ఏడాది మరో ఎత్తు అనేలా మోదీ పాలన సాగింది. మొదటి 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆర్థిక వ్యవస్థ పరుగులు, ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల రూపంలో 3వ దఫాలో మొదటి ఏడాదిలో కనిపిస్తున్నాయి. అసలు రాబోయే రోజుల్లో మోదీ లక్ష్యాలేంటి? వాటి కోసం ఎలాంటి చర్యలకు సిద్ధమయ్యారు? అసలు మొదటి 10 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలేంటి? అవి ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి? రాజకీయంగా మోదీ ఎదుర్కోబోయే సవాళ్లేంటి? ప్రధానిగా మోదీ తర్వాత టార్గెట్ ఏంటి? 2047 లక్ష్యాలేంటి? వాటిని చేరుకోగలరా? రాజకీయంగా ఎదురు కాబోయే సవాళ్లేంటి? మొదటి 10 ఏళ్ల పాలనలో అసలేం జరిగింది? 2014 మే 26న ప్రధానిగా మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు పాలన నిరాటంకంగా కొనసాగుతోంది. 2014, 2019, 2024 వరుసగా 3 పార్లమెంటు ఎన్నికల్లోనూ మోదీ సారథ్యంలో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. నిజానికి మోదీ పాలనకు సుస్థిరత్వమే పునాది. ఈ కారణంతోనే ఎలాంటి తడబాటే లేకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా మోదీ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసే నాటికి 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్
ఇప్పుడు జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మన ఇండియాదే నెక్స్ట్ ప్లేస్. నిజానికి ఇది సామాన్య విజయం కాదు, ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విజయం. త్వరలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని మోదీ సర్కార్ ధీమాగా చెప్తోంది. మౌలిక సదుపాయాల రంగం, సాంకేతిక ఆవిష్కరణలు, అంతరిక్ష పరిశోధనలు, మరీ ముఖ్యంగా చంద్రయాన్ 3 మన దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఒకటని కాదు, ప్రతి రంగంలోనూ ప్రపంచ స్థాయిని చేరుకునేందుకు మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. మెరుగైన ఫలితాలు సాధిస్తోంది కూడా. ఇక పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలు చేసిన సంక్షేమ, ఆర్థిక చేయూత పథకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మోదీ సర్కారు అమలు చేసిన పేదరిక నిర్మూలన పథకాలతో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ లెక్కలు చెప్తున్నాయి. భారతదేశ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న వేళ విజన్ 2047 లక్ష్యంతో మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. 2014లో జాతీయ రహదారులు 91,287 కిలోమీటర్లు ఉండేవి. 2024 నాటికి అది 1,46,200 కిలోమీటర్లకు విస్తరించాయి. చివరి మైలు కనెక్టివిటీపై ప్రాధాన్యత ఇవ్వడంతో దాదాపు 4 లక్షల కిలోమీటర్లలో గ్రామీణ రోడ్లు నిర్మించారు. గ్రామీణ ప్రాంతంలోని 99% జనాలను జాతీయ నెట్వర్క్లోకి తీసుకువచ్చారు. ఒక రకంగా రూరల్ లెవెల్లో ఆర్థిక చేరికకు మద్దతు ఇచ్చినట్లే. ఇంకా 4 సంవత్సరాల్లో వచ్చే సవాల్స్ ఏంటంటే, రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అది సరిగ్గా చేసుకోవాలి, గెలిస్తే చోట గెలవాలి, ఎక్కడైనా ఓడిపోయి ఉన్న చోట మళ్ళీ పెంచుకోవాలి పబ్లిక్ సపోర్ట్, అది పెద్ద ఛాలెంజ్. అదే కాకుండా విదేశీ విషయాల్లో కూడా 4 సంవత్సరాల్లో ఏ ఛాలెంజ్ అయినా రావచ్చు. ఎప్పుడెప్పుడు మారిపోతూ ఉంటాయి ఇతర దేశాలతో స్నేహాలు, విరోధాలు, వాళ్ళ ఐడియాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా విదేశీ విషయాల్లో ఛాలెంజెస్ వస్తాయి. ఆర్థిక వ్యవస్థలో కూడా ఛాలెంజెస్ రావచ్చు. మాన్సూన్ వర్షాలు ఫెయిల్ అవ్వచ్చు ఒక సంవత్సరం, లేకపోతే చమురుదారాలు పెరగవచ్చు. 10 ఏళ్ల నిర్ణయాల ఎఫెక్ట్ ఈ ఏడాదిలో స్పష్టంగా కనిపించింది. దేశీయంగా అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే అంతర్జాతీయంగా భారత్ పాత్రను మరింత కీలకంగా చేసే పనిలో ఉన్నారు మోదీ. గత ఎన్నికల్లో తక్కువ సీట్లే వచ్చినా ఆ తర్వాత వరుసగా విజయాలు సాధిస్తూ బీజేపీని మరింత స్ట్రాంగ్ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పరుగులు, ఆపరేషన్ సింధూర్ సక్సెస్, వీటి ఎఫెక్ట్ ఎంత అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ వంటి రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది కమలం పార్టీకి పరీక్షగా మారే ఛాన్స్ ఉంది. అయితే 3వ దఫాలో మొదటి ఏడాది పాలన తర్వాత దేనికైనా రెడీ అన్నట్లుగా బీజేపీ కనిపిస్తోంది.